తెలంగాణ వార్తలు చూద్దాం. గ్రేటర్ జిల్లాలో 43 లక్షల ఓటర్ల తొలగింపు. తెలంగాణలో సర్ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ. తర్వాత సీఎం రేవంత్ ఇల్లు కూడా 22A మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. దాదాపు 1,00,000 కోట్ల విలువైన నమస్తే తెలంగాణలో వచ్చినట్టు 1,00,000 కోట్ల విలువైన ఆస్తులు ఈ 22A జాబితాలో ఉన్నాయట. 10 ఏళ్లలో పేదల ఆసుపత్రులు కట్టలేదేం, కూలిపోయే స్థితిలో ఉన్న ఉస్మానియాను నిర్వీర్యం చేశారు. సనత్ నగర్, ఆల్వాల్, ఎల్బీ నగర్లో ఆసుపత్రుల నిర్మాణం మర్చిపోయారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులది పొరపాటే, నా పక్షాన సారీ అంటూ 22A జాబితాపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారంట. బీజేపీ ఉపాధ్యక్షులుగా పురంధరేశ్వరి గారిని, రామ్ మాధవ్ గారిని పెట్టారట. తెలంగాణ నుంచి ఎవరిని ఇవ్వలేదని చెప్పి ఒక వార్త విమర్శనాత్మకంగా వచ్చింది. స్థానిక సంస్థల్లో ఏపీలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి జీవో ఇస్తారట. మరి ఆ జీవో చెల్లుతుందా లేదా? సర్కారుపై జుడాల సమరభేరి, అత్యవసర సేవలు బహిష్కరణ, ఆయిల్ ఫెడ్ భూములపై కన్నేశారు. అనంతపురం టీడీపీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాలు ఇచ్చేశారట. ఘనం వైసీపీ నిర్వాహకంతో 20% ఖర్చులు భారం పెరిగిందట. అమరావతి ఖర్చు అంతా ఇప్పుడు వైసీపీ మీద నెట్టేసే పల్లెలో పడ్డట్టున్నారు. విమానమా మా ఉపాధి తీసి వెళ్ళిపోయావా అంటూ ఉద్వేగానికి లోనవుతున్న పారిశుద్ధ్య కార్మికులు, వర్కర్లు 700 మంది రోడ్డును పడ్డారట విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. వాళ్ళు పోలవరంలో స్వల్పంగా జరిగిన ఎగువ కాఫర్ డ్యామ్ అంట 10 అడుగుల వెడల్పు 7 నుంచి 8 లోతున జారిపోతే ఈనాడు వారు చాలా స్వల్పంగా జారిపోయిందని రాశారు. దాన్ని సరి చేశారట. ఏమంటారు? స్వల్పంగా జారిందని రాశారు. అంతకుముందు అదే జగన్ గారి ప్రభుత్వం రాసిన అది కూలింది కూల్ చేశారు, దాని డయాఫ్రమ్ వాళ్ళని దెబ్బతీస్తారు. మరి 7 అడుగుల నుంచి 10 అడుగులు కూలిపోయి అది స్వల్పంగా ఎట్లా అయింది? 7 అడుగులు వాస్తవంగా రాసినందుకు మంచిదే, కానీ దాన్ని కవరప్ చేసే ప్రయత్నమే బాగలేదు. సో ఎత్తిపోతల నిర్వహణ వ్యయం ఎకరానికి 4,911 రూపాయలు, విద్యుత్ ఛార్జీలు ఇతరాలు కలిపితే 7,177 అంట. పథకాలను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వ నిర్ణయం, టెండర్ల ప్రక్రియ. మరి 7,177 రూపాయలు ఎవరు కడతారు? ఎకరానికి 7 అసలు వచ్చే ఆదాయమే అంత లేదు కదా రైతులకి. మరి ఇప్పుడు ఇది ఎవరు కడతారో కూడా చెప్తే బాగుండేది. ఇక మెగా డిఎస్సి స్కామ్కు సమాధానం ఏది? జాబితా అభ్యర్థుల్లో ఒక్క ప్రశ్నకు కూడా అసెంబ్లీలో సమాధానం చెప్పని లోకేష్ చంద్రబాబు. డిఎస్సిపై స్తంభించిన మండలి, చర్చకు సిద్ధం అంటున్న మండలిలోనేమో చేయలేదు, అక్కడ అపోజిషన్ లేని అసెంబ్లీలో మాత్రం చేశారు. అక్కడే ప్రభుత్వం దెబ్బతిందా అన్న వాదన వస్తూ ఉంది. గ్రూప్ 1 సిబిఐ విచారణకు మేము సిద్ధం. గ్రూప్ 1 మీద చంద్రబాబు గారు అసలు నా జీవితంలో చూడలేదు అంత ఆరోపణని ఆయన దేనికైనా అట్లా చెబుతుంటారు. చిన్న సభ దగ్గర ఇంత నా జీవితంలో చూడలేదు ఇంత పెద్ద అంటుంటారు. అట్లాగే ఈ గ్రూప్ 1 అవకతవకలు నా జీవితంలో చూడలేదన్నారు. అందుకు వీళ్ళు ఏమన్నారు? వైసీపీ వాళ్ళు సిబిఐ విచారణ సిద్ధం, మీరు వేసుకోండి గ్రూప్ 1 మా టైంలో జరిగిన దాని మీద, డిఎస్సి అక్రమాల మీద కూడా జరిగిందని వీళ్ళు అడుగుతున్నారు. దద్దమ్మ ఎద్దు అచ్చెన్నాయుడు గారు అని అనిపించుకోవటం ఎందుకు? మెగా డిఎస్సిపై బురదల్లి పారిపోతున్న వైకాపా అంటే అసెంబ్లీలో అసలు ప్రతిపక్షమే లేకపోతే ఇంకా పారిపోయేది ఎక్కడ ఉంది? వాళ్ళు వస్తే కదా. తర్వాత కొడుకు మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన బుధాన్ని వేసుకున్నట్టుగా కనపడింది. స్పోర్ట్స్ పర్సన్కు టెస్ట్ పెట్టాలని ఎక్కడా లేదని లోకేష్ గారు అంటున్నారు. పైగా సింధు గారికి ఇవ్వలేదా అని చెప్పి వీళ్లతోటి పోల్చడం అంటే ఇక అది మరి ఆయనకి ఎవరిచ్చారో ఐడియా, కానీ చాలా ఆయనకి అప్రదిష్ట తెచ్చిపెట్టేలాగా ఉంది. ఇక టీచర్లపై ఇంత కక్ష కడతారా? సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం. సస్పెండ్ చేశారు కదా, అక్కడికి వెళ్ళి టెట్ పరీక్షలు లేకుండా చేయాలని అడిగిన కేంద్ర మంత్రిని కలిసినందుకు. డిఎస్సిపై మాట్లాడే నైతిక హక్కు గొడ్డలి పార్టీకి లేదని అన్నారట అచ్చెన్నాయుడు గారు. వీళ్ళు అందుకే తలసాని రఘురామ్ గారు ప్రకటించారు, ఇది వెన్నుపోటు పార్టీగా నామకరణం చేశాం టీడీపీని, ఇక నుంచి వెన్నుపోటు పార్టీ అని పిలవండి అని ఆయన అన్నారు. నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ని పక్కన పెట్టారు. నేను నేషనల్ గేమ్స్లో బంగారు పథకం విజేతని. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజత, కాంస్య విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పథకం ఉన్న ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా అని చెప్తున్నారు. సో వీటికి సమాధానం ఇస్తే సగం సమస్య పరిష్కారం అవుతుంది కదా. జగన్ గారు వేసిన ప్రశ్నలకు కానీ